స్టైలిష్ స్టార్ ను ఐకాన్ స్టార్ గా ఎదిగి పుష్ప 2 సినిమాతో ఇండియన్ సినిమా రంగాన్ని రూల్ చేసిన మన తెలుగు స్టార్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్ అతి త్వరలో పేరు మార్చుకోబోతున్నాడట. అంటే మరో పేరును పెట్టుకోవడమో మరో ముద్దు పేరుతో పిలిపించుకోవడమో కాదు, ఉన్న పేరులోనే యు లేదా ఎన్ అనే అక్షరాలను జోడించుకునేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇలా మార్చుకుంటే తన పేరులో ఉన్న అక్షరాలను కలిపితే వచ్చే సంఖ్య అదృష్టాన్ని కలిగిస్తుందని బన్నీ నమ్ముతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఈ విషయంపై పూర్తి స్థాయిలో స్పష్టత రాకున్నా ప్రయత్నం అయితే జరుగుతున్నట్లుగా బన్నీ సన్నిహితుల నుంచి ఓ సమాచారం అయితే బయటకు వచ్చింది. సినిమా పరిశ్రమలో ఎందరో ప్రముఖులు పూర్తిగా పేర్లు మార్చుకొని ప్రముఖులుగా ఎదిగిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. చిరంజీవి నుంచి మొదలు పెడితే మోహన్ బాబు వరకు ఎంతో మంది పెద్దలు అలా పేర్లు మార్చుకున్న వారే. ఇదే క్రమంలో తాను కూడా తన పేరులో ఓ అక్షరం జత చేస్తే తప్పే ఉంది అని బన్నీ భావిస్తున్నట్లుగా ఉంది. నా పేరు నా స్పెల్లింగ్, ఓ లెటర్ కలుపుకుంటా, అందులో ఎవరేమనుకుంటే నాకేంటి అని పుష్పలో డైలాగ్ మాదిరిగా ఇప్పటికి నిర్ణయం ఫైనల్ అయినట్లుగా కూడా సమాచారం అందుతుంది. న్యూమరాలజీకి సంబంధించిన విషయం కాబట్టి అనవసరమైన చర్చ ఎందుకు అన్న ఆలోచనతో అధికారిక ప్రకటన కూడా చేయకుండానే పని పూర్తి చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. పుష్ప 2తో భారీ విజయం తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ తరువాత పెద్ద లైనప్పే సెట్ చేశాడు. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించనున్న ఓ సినిమా చేస్తున్నాడు. తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో దేశమే ఆశ్చర్యపోయేంత స్థాయిలో మైథలాజికల్ టచ్ ఉన్న సబ్జెక్ట్ చేయబోతున్నాడు. ఆ తర్వాత పుష్ప 3 కూడా చేసే అవకాశం ఉంది. ఇలా క్రేజీ ప్రాజెక్టులతో క్రేజీగా అడుగులు వేస్తున్న బన్నీ ఎక్కడా కూడా తనకు కెరియర్ పరంగా ఇబ్బందులు రావద్దని, ఎలాంటి వివాదాలు తనను చుట్టుముట్టవద్దని బలంగా కోరుకుంటున్నాడట. రీసెంట్ గా పుష్ప 2 సినిమా వివాదం ఆయన్ను తీవ్రంగా బాధించిన కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్న పేరుతో మార్పులు చేసుకోవాలని భావిస్తున్నాడట. మరి తన పేరును ఎలా మార్చుకుంటాడో, ఎలాంటి అక్షరాలు తన పేరుకు కలుపుకుంటాడో గానీ ప్రస్తుతానికి రూమర్ గానే ఉన్న ఈ వార్త అయితే టాలీవుడ్ సర్కిల్లో జోరుగా చక్కర్లు కొడుతుంది.